మీడియా మిత్రులకు మరి వేదికమైనటువంటి మా కుల బాంధవులకు అందరికీ జై భీములతో ఈ వర్గీకరణ అంశము రాష్ట్రంలో వాడివేడిగా జరుగుతూ వర్గీకరణ అయిన అనంతరం కూడా చాలా వివాదాస్పదమైనటువంటి అంశంగా ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ వర్గీకరణకు దారితీసి దీన్ని ఫస్ట్ ఆత్మగౌరవ పోరాటంగా మొదలుపెట్టినటువంటి మందకృష్ణ మాదిగ కాలక్రమేణా సామాజిక వర్గీకరణగా అది రూపాంతరం చెంది తద్వారా అది ఇప్పుడు అస్తిత్వ పోరాటాలకు దారితీసే విధంగా ఇది పరిణమించింది. అయితే ఈ సందర్భంలో మందకృష్ణ చేసినటువంటి పోరాటానికి మేము స్వాగతిస్తూ మద్దతిస్తూ ఆయనకు మా కుటుంబ తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మళ్ళీ ఇది దేశమంతా ఒకవైపు నడుస్తుంటే అంబేద్కర్ ఐడియాలజీకి వ్యతిరేకమైనటువంటి పోరాటంగా కూడా దీన్ని గమనంలో మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ ఐడియాలజీ అంటే అందరినీ సమీకరించి కూడగట్టి మనవాదులైనటువంటి ఆ శత్రువుల మీద దండయాత్ర చేసేటువంటి సిద్ధాంతాన్ని నేర్పేది అంబేద్కరిజం అయితే, మందకృష్ణ చేసినటువంటి ఈ పోరాటం ఫలితంగా సామాజిక వర్గాల వరకు కొంత న్యాయం జరిగిన వాళ్ళ హక్కుల పరిరక్షణకు ఈయన పోరాటం చేసి దాన్ని సాధించిన మరో కోణంలో దీన్ని దృష్టిలో చూసుకున్నప్పుడు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటే ఉన్నటువంటి జాతులను విచ్ఛిన్నం చేస్తూ శత్రువు కాళ్ళ దగ్గర బానిసలుగా మార్చడానికి ఇది ఆ మార్గాన్ని సుగమం చేస్తుందని సులభతరం చేస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం. అయితే ఈ సందర్భంలో వర్గీకరణ అయిన తర్వాత ఆయన చాలా విశ్లేషణలు చేస్తూ మరి మా నేత కానీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా ఉర్లకుంట వెంకటేష్ నేత గారు కావచ్చు, లేదా మా కుల పెద్దలు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళని కూడా దగ్గర పట్టుకొని మళ్ళా అన్యాయం జరిగింది అంటూ చెప్పు మరో కొత్త కోణమైనటువంటి ఉద్యమానికి దారితీసే విధంగా రెచ్చగొడుతున్నటువంటి ఈ సందర్భాన్ని చూస్తుంటే ఈ కులాలు మతాలు ఈ 59 కులాలను కూడా విచ్ఛిన్నం చేసి అసలు మనువాద శక్తులకు మమ్మల్ని బలి చేసేటువంటి పరిస్థితి మాకు ఆగపడుతున్నది. కాబట్టి దయచేసి మందకృష్ణ గారు ఈ విషయాన్ని గమనించి దీన్ని ఇప్పటికైనా ఆపి నిజంగా మా నేతకాన్ని కులస్తుల మీద నీకు ప్రేమ అభిమానం సానుభూతి కనుక ఉంటే మమ్మల్ని అందులో చేర్చు ఇందులో చేర్చు అని ఇవన్నీ ఎందుకు, మీ గ్రూప్లోనే చేర్చుకుంటే లొల్లి మాకు సరిపోయేది కదా. మరి ఆ పని చేయకుండా మిమ్మల్ని అందులో చేర్చలేదు, ఆ గ్రూపులు ఉన్న వాళ్ళు ఆ కులాలని ఇందులో చేర్చారు, ఇందులో ఉన్న వాళ్ళని అందులో చేశారు అన్నటువంటిది నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కానీ లేదా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కమిషన్ మీద కానీ దేని మీద నీకు విశ్వాసం లేదని, వాళ్ళన్నీ చెప్పేటి అని తప్పుడని, నేను ఒక్కడిని చెప్పేది మాత్రమే నిజమని నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టుగా ఆగపడుతున్నది. కాబట్టి ఈ విషయాలని మేధావులందరూ కూడా గమనించి ఈ కులాల మధ్యలో కొట్లాటలు కాకుండా, ఈ జాతుల మధ్య వైషమ్యాలు ఏర్పడకుండా వీళ్ళందరికీ అసలు మందకృష్ణ యొక్క అసలైన నిజస్వరూపాన్ని అర్థమయ్యే విధంగా దీన్ని ఏ బీజేపీ పార్టీకి ఏ మనవాద శక్తులకు ఈయన వత్తాసు పలుకుతూ వాళ్ళ యొక్క అడుగులకు మడుగులొద్దుతూ ఈయన ఈ విధంగా కులాలను రెచ్చగొడుతున్నాడో ఈ విషయంలో తమ జాతులకు తమ సామాజిక వర్గాలు చైతన్యం చేసి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణతో వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఆ కుల మేధావులందరూ వాళ్ళ వర్గాలను చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉందని
ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇంకోటి, సరే ఇదొక భాగం. అయితే రెండవది ఏంటంటే ఈ సరే జాతుల పట్ల, కులాల పట్ల, అణగారిన ప్రజల పట్ల ప్రేమ ఉన్నది, గౌరవం ఉన్నది, వాళ్ళ కోసం పోరాటం చేసింది. కానీ వెనకట ఏనుగులు పోతుంటే ముందట పిలువులకు అడ్డం పడ్డవాని మీద కొట్లాడినట్టుగా మదక్షిణ మాదిగని మేము అభివర్ణిస్తున్నాం. ఆయన ఏమనుకున్నా పర్లేదు. అంటే ఆయనతో పాటు అంటరాంతరాన్ని మేము అనుభవించినాం, వాళ్ళతో పాటు వివక్షకు మేము గురైనాం, వాళ్ళతో పాటు అన్ని విధాలుగా మేము నష్టపోయినాం. కానీ ఇలాంటి వ్యవహారం అనేది సరైనదని కాదని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఆయన చేసేటువంటి దానిలో మేము ఇప్పుడు ఏ పార్టీకి లేదు, సంఘము వేరు, రాజకీయాలు వేరు, కుల సంఘాలు వేరు, వాటి యొక్క అవసరాల కోసం చేసే పోరాటాలు వేరు. కానీ ఈ సందర్భంలో మేము ఆయనకు మరొకసారి గుర్తు చేయవలసింది ఏంటంటే ఇదే సందర్భంగా ఆయనకే కాకుండా మిగతా అన్ని కుల 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 వర్గ కుల సామాజిక వర్గాలకు కూడా గుర్తు చేసేది ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు 2.5 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. దాని మీద భర్తీ చేయమని కొట్లాడడం లేదు. లేదా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేదా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి జేఈ కానీ, లేదా నీట్ లాంటి విషయాలు కానీ, ఇలాంటి మీద మాకు రిజర్వేషన్లు, మా వాట ఏదని మాకు కొట్టడమని ఈ విషయంలో మాట్లాడడం లేదు. అలాగే 90% ఉన్నటువంటి అట్టడుగు వర్గాల, దళిత వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక శక్తి నుంచి ఉత్పన్నమైనటువంటి ఏదైతే జాతి సంపద ఉన్నదో ఆ సంపదనంతా అంగట్లో పెట్టి అమ్ముకుంటా, తరాజులో పెట్టి జోక్కుంటా, అంగాంగాలుగా విడదీసి ఈ కేంద్ర ప్రభుత్వము పౌరజాతి సామ్రాజ్యవాద కంపెనీలకు అమ్ముతుంటే దాని మీద పోరాటం చేయడం లేదు. కానీ కేవలం వర్గీకరణ అనేది ఒక చిన్న ఎంట్రుక లాంటి అంశాన్ని పట్టుకొని 30 సంవత్సరాల నుంచి సాగదీసుకుంటా ఈ పోరాటం చేయడం వల్ల ఏమవుతుందంటే అసలైనటువంటి వాడు మీద మనం కొట్లాడకుండా అనవసరమైన దాని కోసము ఒక బొక్క కోసం మనము కకృతిపడి కొట్లాడినట్టుగా ఉన్నది తప్ప మన ఉన్నటువంటి మన ఆస్తిని, మన ఇల్లుని, మన అస్తిత్వాన్ని ధ్వంసం చేసేటువంటి విధానాన్ని మనం మర్చి వైపు మన ప్రజానికం ఆలోచించకుండా వీళ్ళ ఆలోచన విధానాన్ని పక్కతో పట్టించే విధంగా ఈ చేస్తున్నారనేది మరొకటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి ఏంటి అడపాదడప సంవత్సరానికి ఒకసారి వస్తే అది సామాజిక వర్గాలుగా వారుగా మంచిది. అది 15% మళ్ళీ ఈ ఉపకులాలుగా విభజన చేస్తే మనిషికి 2, 3, 10, 5 ఉద్యోగాల కోసము ఈ 30 సంవత్సరాల పోరాటం అవసరమా అని నా అభిప్రాయం. అంటే దీనిలో మిగిలింది ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు 7% ఇచ్చింది, మాలలకు 6% ఇచ్చింది. ఇప్పుడు మాలను 2% తగ్గించింది, మళ్ళీ మాదిగలకు 2% ఇచ్చి 9% చేసింది. అయినా ఆయనకు సంతృప్తి లేదు. అయినా దీన్ని ఇప్పటి కాకుండా బాగుంటుంది కదా. ఇంకా ఎవరిని రెచ్చగొట్టడం అంటే ఈ జాతులన్నింటినీ బీజేపీకి దారాదత్తం చేసి కట్టబెట్టే విధంగానే చేస్తున్న అంశంగా ఆలోచిస్తున్నది తప్ప అటు బాగోగుల కోసం, అటు భవిష్యత్తు కోసం ఆలోచించినట్టుగా ఎక్కడ కనిపిస్తుంది. ఇదంతా మేధావులందరూ కూడా గమనిస్తున్నారని మా యొక్క విజ్ఞప్తి. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం చేయవలసినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. ఇంతవరకు చేసింది చాలు, మనము ఇకనైనా మనం కలిసి ఉంటామనే విధంగా ఈ మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఉన్నటువంటి ఏది మన విశారథన్ మహారాజు కానీ, ఒక ప్రొఫెసర్ అయినటువంటి కాశీం కానీ, అందులో ఉన్నటువంటి మాదిక మేధావులు కానీ, ప్రొఫెసర్ గారు వినోద్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేధావర్గంలో కూడా ఇంకా ఆపమయ్యే ఇక చాలు, చేసేవాడికి చాలు, ఒకరు రెచ్చగొట్టే విధంగా ఉండద్దు, ఇది కొట్టడానికి దారి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరూ మేధావులు చెప్తుంటే ఈ అయిపోయిన వర్గీకరణకు మళ్ళీ ఏం కొత్త దుకాణం ఉంది వాళ్ళు అర్థం కాక మళ్ళీ మా నేర్చుకున్న సామాజిక వర్గాన్ని ఆ ఊళ్ళోకి లాగి మమ్మల్ని నాశనం చేసే విధంగా ఈ మదక్ష మాదిగా మా వెంకటేష్ నేతని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఈ రెచ్చగొట్టేటువంటి అంశాలు ఇది రేపటి జాతి వినాశనానికి దారితీస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇది ఉంది. సరే ఆయన అంటే ఆయన వర్షంలో సరే ఇప్పుడు
తెలంగాణలో వర్గీకరణ అందరికంటే ముందుగా చేశారు కాబట్టి మళ్ళీ ఏం నినాదం పెట్టుకొని ఆయన ఉద్యమాలు చేయాలో, ఆయన ఉనికిని, ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవాలో ఆయనకు అర్థం కానటువంటి సందర్భంలో మళ్ళా ఈ ఉపకులాలలో వివాదాలు తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన లైన్, ఆయన ఆలోచనగా ఆయనకు ఉందనుకో, అది వేరు. కానీ మా నేతగానే జాతికి సంబంధించినటువంటి బొర్రకుంట వెంకటేష్ నేత గారు కొంతమందిని పిలుచుకొని అక్కడ ఈ జాతిలో ఇంకా చాలామంది పెద్దలు, ఆయన కంటే చాలామంది సీనియర్లు, ఈ కుల బాంధవులందరూ ఇక్కడ ఉండగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈయనతో చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ, ఈ గ్రూప్లో ఉన్నటువంటి దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి విషయం కానీ, ఆయన మాట్లాడి మాకు తగ్గజెట్టేటువంటి విషయం కానీ, వెంకటేశ్వర దగ్గర కూడా మా అభిప్రాయాలు తెలుసుకోకుండా ఆయన మాట్లాడడం కాబట్టి మా కుల బాంధవుడైనా సరే ఆయనకు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సరే, ఇంత బాధ ఉన్నటువంటి మా వెంకటేష్ నేత కూడా ఈ కమిషన్ ఏదైతే ఉందో ఏకసభ్య కమిషన్ చేసినటువంటి వాళ్ళు ఆ ఎంక్వైరీ జరుపుతున్నటువంటి, ఆ సర్వే జరుపుతున్నటువంటి సందర్భంలో అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆయా కులాలకు సంబంధించినటువంటి స్థితిగతులను, వారి జీవన విధానాలను అన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ 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 పాపులేషన్, వాళ్ళ జనాభా సంఖ్యను కూడా సూచిస్తూ వీళ్ళందరూ ఒక రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి ఒక రిప్రజెంటేషన్ జరిగింది, మాది ఇది అని చెప్పి. మరి ఆ సలాంటి సందర్భంలో ఈ నేతగాని జాతికి సంబంధించినటువంటి మా నేత ఇవాళ ఇంతకాలం ముసలి కళ్ళు కాస్తున్నాడు కదా, మరి ఆయన ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదని అడుగుతుంది ఈ సందర్భంలో. మరి ఆనాడు ఇక్కడ పోయింది. సరే, పోనీ ఈ వర్గీకరణలో ప్రవేశపెట్టిన తర్వాత 18 లక్షల జనాభా ఉన్నటువంటి నేతగాని జాతిని కేవలం 1,33,072గా సంఖ్య చూపెట్టినప్పుడు దాని మీద 2 రోజుల వరకు కూడా ఈ వెంకటేష్ నేత ఎందుకు స్పందించలేదు? అంటే ఇక్కడ లేదు జాతి అంతా దండెళ్ళిపోయిన తర్వాత బెల్లం పట్టుకుని వచ్చేట్టుగా, పెళ్ళి అయిపోయిన తర్వాత సొంత ఎరుగుతున్నట్టుగా పట్టుకొని మన జాతి అంతా ఇప్పుడు బీజేపీ వైపు మళ్ళించుకోవడం కోసం చేస్తున్నాడా, లేదా ఆయన రాజకీయ కోసం చేస్తున్నాడా? సరే, పోనీ, ఓకే, ఇది అనుకున్నాను. అయితే ఇంతవరకు కుల ఉద్యమం చేసినటువంటి మందకృష్ణ మాదిగ కులాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యమాలు చేసింది. కానీ అదే కులానికి సంబంధించినటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఏదైనా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేగా ఎంపిక చేసినటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగా కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారంటే ఒక పార్టీగా ఒక ముద్ర వేసినప్పుడు దాని యొక్క అస్తిత్వాన్ని లేదా ఆ కులకు ఉన్నటువంటి బలాన్ని బలైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాజకీయటువంటి వాడు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాడు ఇవాళ వచ్చి ఈ కులానికి సంబంధించిన ప్రస్తావన చేస్తే ఈ కుల సమాజం అంతా ఏమనుకోవాలి? బీజేపీ అనుకోవాలా, కాంగ్రెస్ అనుకోవాలా, లేకపోతే టీఆర్ఎస్ అనుకోవాలా, ఏమనుకోవాలి? అసలు మేము నేతగాని వాళ్ళమా, మాది వాళ్ళమా, అసలు మాది ఏంటి? మమ్మల్ని సందిగ్ధంలో పడేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చింది కదా వీళ్ళంతా. మరి ఇదంతా మేధావర్గమైనటువంటి వాళ్ళు, ఒక పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళకు ఏమాత్రం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? కులాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద లేదని ఈ సందర్భంగా మేము వాళ్ళ వైఖరిని మేము ఖండిస్తాను. కాబట్టి వెంకటేష్ నేత గారు ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నాం, వాస్తవం మాట్లాడలేదు, సంతోషం. కానీ అసలు మా జనాభా ఎంత ఉన్నదనే దానికి కూడా నీకు లెక్కలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ సంఘం ఎప్పుడు ఏర్పడేదో తెలుసా? ఈ సంఘానికి మళ్ళీ పునర్జీవనం ఎప్పుడు కలిగిందో 1984 జాడిమల్లయ్య జనగామ కుమార్ ఆధ్వర్యంలో ఫస్ట్ సారిగా పెడితే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఓల్డ్ అయిన తర్వాత వాళ్ళు విరమించుకొని కొద్దిగా స్తబ్దతగా చల్లబడిన తర్వాత మళ్ళీ దుర్గం శివరామ్ అని ఆయన 2003లో పెద్ద మొత్తంలో మళ్ళీ ఈ జాతి యొక్క ఉనికిని చాటని చెప్పేసి పెద్ద మొత్తంలో మళ్ళీ అప్పుడు అందరూ రాష్ట్రవ్యాప్తంగా జనాలు సంకరించి సెల్లూరు జయంతి క్లబ్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళా ఇందులో రాజకీయ ప్రయోజనాలు కోరిన ప్రతి ఒక్కడు ఈ సిద్ధాంతాలకు, ఈ అంబేద్కర్ అడియాలకి కట్టుబడి ఉండే చేతగాక మనిషికో సంఘం పెట్టుకొని మనిషికోటి మాట్లాడుకుంటూ మనిషికో దుకాణం తెలుసుకొని ఈ జాతినంతా నేతికని జాతి అంటే నీతి లేని జాతి అనేటువంటి వీరమైన పరిస్థితి ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎంత పునరాలోచన చేయవలసినటువంటి అవసరం మా జాతి వాళ్ళకు లేదా?
ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మా గురించి మేము చెప్పుకోవడం, మా గురించి మేము తిట్టుకోవడం ఇది మా తప్పే. కానీ అలాంటి అనివార్యమైనటువంటి దిక్కుమాలిన పరిస్థితి కల్పిస్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏది ఫౌండేషన్ ఏదైతే మొదటి సంఘం పెట్టిందో దాన్ని పట్టుకొని ఏడతాను. వీళ్ళందరూ మన షోక్ టాప్ చేస్తాను, వీళ్ళందరూ మన రాజకీయ నాయకులు కోరుకుంటాను, నేను స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తాను. అరే సంఘం పెట్టిన దానికి విధేయత, దాని విధానాలు ఏంటి, దాని ఎలా ఉండాలి, మన అస్తిత్వాన్ని మనం ఎట్లా కాపాడాలి, మన హక్కులను మనం ఎట్లా సాధించుకోవడం కోసం ఈ పోరాటాలు చేసుకుంటే వీళ్ళందరినీ పెట్టుకొని ఎవరి అభిప్రాయాలు లేకుండా, ఎవరి మాటలు లేకుండా, ఎక్కడెక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటా ఈ జాతి ఇజ్జత్ తీసి పని చేయడం అనేది వెంకటేశ్వరకు ఇది సరికాదని ఈ సందర్భంగా మేము చెప్పుకున్నాం. అరే ఇప్పుడు 1,30,000 చెప్పిందబ్బా. మందమర్రి మన బెల్లపల్లి కాన్స్టిట్యూన్సీలో 46,000 ఓట్లు ఉన్నాయి. చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో 45,000 ఓట్లే ఉన్నాయి. అంటే వీటికి 2 పిల్లలు మైనర్ పిల్లలు ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఉన్నా కూడా ఈ 45,000 ఇంకో 40,000 మంది ఓటు హక్కులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా 1,30,000 ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలు అవుతాయి కదా. మంచాలలో 70,000 దాకా ఉన్నాయి, 70,000 దాకా పాపులేషన్ ఉన్నది మంచాల కాన్ఫరెన్స్లో. ఇదే 2 లక్షల పైన అవుతుంది కదా. మరి 43 నియోజకవర్గాలలో మా కులం విస్తరించింది. 16 నియోజకవర్గాలలో మా జాతి గెలుపు ఓటర్లు నిర్దేశించేటువంటి సామర్థ్యమైన పాపులేషన్ ఉన్నది. ఈ గోదావరి ఉన్నటువంటి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వరకు పైచీలకు ఉన్నటువంటి జనాభాని 1,00,000 మీద ఉన్నది కదా. 1,30,000 చూపెడితే దీని మీద కొట్టలేదు కదా. మా వెంకటేశ్వర అయినా, మా మదకృష్ణ మాదిగా మా సహకరించారు, మాకు సానుభూతి చూపెట్టి సహకరించి కొట్టాడే పెడితే ప్రయత్నం చేస్తాను తప్ప, అరే మీ ముందుగా మీ పాపులేషన్ సంగతి ఇక్కడ ఉందా, దాన్ని సవరించమని చేద్దామని చెప్పారు కదా. ఇది మాట్లాడకుండా వినోద్ మాట్లాడిండు, ఏదో వివేక్ మాట్లాడిండు, వీళ్ళది ఆళ్ళు దొబ్బుతున్నాడు, వాళ్ళది వీళ్ళు దొబ్బుతున్నాడు అంటే మమ్మల్ని అందరికీ కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని బదనాం చేసి ఈ పబ్బం కడుపుతామన్నా. అయినా వివేక్ దేవ్ పాత్ర ఉన్నదండి. నాకు అర్థం కాదు. ఆ రిపోర్ట్ ఇచ్చిన కమిషనర్ ఉంటారేవు, దాన్ని ప్రవేశపెట్టిన గవర్నమెంట్ అడుగుతారేవు. అరే ఇప్పుడు 1,30,000 చెప్పిందబ్బా. మందమర్రి మన బెల్లపల్లి కాన్స్టిట్యూన్సీలో 46,000 ఓట్లు ఉన్నాయి. చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో 45,000 ఓట్లే ఉన్నాయి. అంటే వీటికి 2 పిల్లలు మైనర్ పిల్లలు ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఉన్నా కూడా ఈ 45,000 ఇంకో 40,000 మంది ఓటు హక్కులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా 1,30,000 ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలు అవుతాయి కదా. మంచాలలో 70,000 దాకా ఉన్నాయి, 70,000 దాకా పాపులేషన్ ఉన్నది మంచాల కాన్ఫరెన్స్లో. ఇదే 2 లక్షల పైన అవుతుంది కదా. మరి 43 నియోజకవర్గాలలో మా కులం విస్తరించింది. 16 నియోజకవర్గాలలో మా జాతి గెలుపు ఓటర్లు నిర్దేశించేటువంటి సామర్థ్యమైన పాపులేషన్ ఉన్నది. ఈ గోదావరి ఉన్నటువంటి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వరకు పైచీలకు ఉన్నటువంటి జనాభాని 1,00,000 మీద ఉన్నది కదా. 1,30,000 చూపెడితే దీని మీద కొట్టలేదు కదా. మా వెంకటేశ్వర అయినా, మా మదకృష్ణ మాదిగా మా సహకరించారు, మాకు సానుభూతి చూపెట్టి సహకరించి కొట్టాడే పెడితే ప్రయత్నం చేస్తాను తప్ప, అరే మీ ముందుగా మీ పాపులేషన్ సంగతి ఇక్కడ ఉందా, దాన్ని సవరించమని చేద్దామని చెప్పారు కదా. ఇది మాట్లాడకుండా వినోద్ మాట్లాడిండు, ఏదో వివేక్ మాట్లాడిండు, వీళ్ళది ఆళ్ళు దొబ్బుతున్నాడు, వాళ్ళది వీళ్ళు దొబ్బుతున్నాడు అంటే మమ్మల్ని అందరికీ కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని బదనాం చేసి ఈ పబ్బం కడుపుతామన్నా. అయినా వివేక్ దేవ్ పాత్ర ఉన్నదండి. నాకు అర్థం కాదు. ఆ రిపోర్ట్ ఇచ్చిన కమిషనర్ ఉంటారేవు, దాన్ని ప్రవేశపెట్టిన గవర్నమెంట్ అడుగుతారేవు, అందులో ఒక వివేకుని పెట్టుకుని టార్గెట్ చేస్తారనేది నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ మళ్ళీ మాకు తగాదాలు పెట్టించారు. మేము ఇట్లా పెట్టించి మేము ఇట్లా కొట్టుకుందంటే నువ్వు రాజకీయాలు చేసుకుంటే మన జాగ్రత్త డైవర్షన్ చేయాలి. అంటే దీని ద్వారా మాకు ఒరిగిన లాభం ఏంది, మా జాతికి జరిగే ప్రయోజనం ఏంది అంటే దేశమంతా దోచుకపోయి ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక సమాజం వరకు కూడా అగ్రకులాలు నెత్తిన కాలు పెట్టి తొక్కి పట్టి 1000 సంవత్సరాలుగా మన రాజధానంలో ఉండి మనం పాలిస్తుంటే వాళ్ళ మీద చేయవలసిన పోరాటం మొత్తం ఈ వివేక వెంకటస్వామి మీద చేస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ఆయన ఒక సామాజిక వర్గంలో కాస్త మెరుగున్నటువంటి ఒక ధనవంతులు కావాలి. మరి ఈయన ఆ సమాజంలో ఈయన మెరుగైన ధనవంతులు,
మరి ఇంకా ఏ సమాజ వర్గంలో ఎవరు లేరయ్యా అంటే నువ్వు ఏవాల్సింది మన కాళశ్రామ్ గారు అన్నట్టు బిచ్చగాడి మీద పోరాటం చేసినట్టున్నది ఇదంతా ఈ వ్యవహారం అంతా మనం ఏవలసింది బిచ్చగాడు కాదు చేయవలసిన పోరాటం అంతా ఈ బిచ్చగాళ్ళందరూ కలిసి మళ్ళీ బిచ్చబెట్టుకుంటారు చేసిన ఈ గది పట్టించినటువంటి ఏ మనవాదులు అయితే ఉన్నారో ఏ మనవాద సిద్ధాంతం అయితే ఉన్నదో ఏ పాలక వర్గాలు అయితే మనకి ఈ గదికి కారకాలు వాళ్ళందే చేయాలి ఈ పోరాటం అంతా కానీ ఇటువైపు చేయకుండా పబ్లిక్ అంతా డైవర్ట్ చేసి బీజేపీ వైపు అందించడం కోసము లేదా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ పెత్తనాల కోసము మమ్మల్ని చేయడము దీనికి ఒక కులంలో ఉన్నటువంటి ఒక వివేక కుటుంబాన్ని దీనికి బాధ్యత చేయడం అదే కేంద్ర ప్రభుత్వం అంతా ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం అంతా ఒక దిక్కు కుల సంఘాలన్నీ ఒక దిక్కు ఈ అన్నీ కలిపి ఒక దిక్కు ఉంటే ఉండగా కూడా ఒక వివేక వెంకట సంఘం ఆఫ్టర్ ఈ భారతదేశంలో అంటే దీనంతా డైవర్ట్ చేయడం కోసం ఒక వ్యక్తి మీదకి దీన్ని డైవర్ట్ చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు నా కులమైనా నీ కులమైనా మాది కూడా అయినా నెరిగినోడైనా ఏ కులపు వాళ్ళైనా కూడా ఆన్లైన్ మీద చేయడం అనేది ఇది కాదు ఇది సరైన పద్ధతి కాదు ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టే ఉన్నది సరే మాట్లాడుకుంటే మీరు రాజకీయంగా మీరు సవాలక్ష విమర్శ చేసుకోండి మేము మాకు అభ్యంతరం లేదు కానీ దాన్ని ఒక కులానికి ఒక సామాజిక వర్గాలకు దీనికి అంటగట్టి మాట్లాడటం ఏంటండి దీని ద్వారా మాకు కదా జరిగేది నష్టము దీని ద్వారా మాకు కదా ఇబ్బంది జరిగేది ఇది సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము మాదిగ సోదరులకు కానీ మందకృష్ణ మాధవ్ గారికి కానీ మా వెంకటేశ్వరకు కానీ మా తరపున మా కులం మా పాపులేషన్ని మళ్ళా రివ్యూ చేసి మా పాపులేషన్ని యాడ్ చేసి మాకు కూడా ఈ సి గ్రూప్ అంటే ఈ సి గ్రూప్లో మాకు ఒకటి పొత్తుది సి గ్రూప్లో కాదు డి గ్రూప్లో పెట్టాలంటే మాకు ఇంకా దరిద్రంలో ఒక రిటేషన్ పెడతాం అంటే మేము అంటే ఈ 3 గ్రూపుల కంటే మేము అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నాం అన్నట్టు మేము ఎదురు ఉన్నాం అది చేస్తాను మాకు మందకృష్ణ మాత్రం అది చేస్తాను మా వెంకటేష్ నేత అని ఇంత ప్రేమ ఉన్నప్పుడు మాకు ఏ గ్రూప్లో చేసి మనం కొట్లాడు నువ్వు వెంకటేష్ నేత లేదా నీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు మీ బి గ్రూప్లో చేసుకొని నువ్వు ఆహ్వానించి చేయవా మందకృష్ణ మాదిగా మమ్మల్ని ఎందుకు కూర్చొని పంచుకుంటారు మా జాతర ఏదైనా ఒక కుల సంఘాలకు కానీ లేదా మా కుల సంఘం నాయకులు కానీ కులాన్ని మధ్యలో పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు చేయద్దు నెంబర్ 1 పాయింట్ రెండవది అంటే మా మీద సానుభూతి ఎవరైనా ఉంటే మా పరిస్థితులు సక్కదిద్దాలన్నటువంటి ఆలోచన ఉంటే వాళ్ళు మాకు సహకరించాలన్నటువంటి ఉదారత బాగుంటే మీరు ఏం కొడుతున్నామంటే మాది ఏ గ్రూపులో చేర్చడానికి కోసం ప్రయత్నం చేయమని నేను చెప్తున్నాను లేదా అది సాధ్యం కాదు అని అనుకుంటే మందకృష్ణ మాధవ్ గ్రూప్లో చేసినా మాకేం అభ్యంతరం లేదు ఇది 2 పాయింట్ మూడవది ఏంటంటే మా పాపులేషన్ అత్యధికమైనటువంటి పాపులేషన్ అనేది అటువంటి అంశం మాకు చాలా నష్టం చేసేటువంటి అంశం భవిష్యత్తులో కాబట్టి ఆ పాపులేషన్ కాబట్టి తగ్గించింది కాబట్టి మా పర్సంటేజ్ కూడా ఇక్కడ తగ్గింది కనుక మా దీనికి కూడా ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో మొత్తం విస్తరించున్నాం ఈ నదీ పురావక ప్రాంతంలో 16 నియోజకవర్గాల గెలుపు ఓటములని మేము నిర్దేశించగల ఆపరేషన్ ఉన్నది మొత్తం ఓవరాల్గా మేము మా అప్రాక్సిమేట్లీ మేము అధికారికంగా మేము సర్వే చేయలేదు కాబట్టి అప్రాక్సిమేట్లీ 16 నుంచి 18 లక్షల జనాభా మాది ఉంటుంది దాన్ని సవరించవలసిందిగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మా పెద్దలని మా అనుబంధ తోటి మిత్రులను కూడా సహకరించడానికి కోరుతాను ఇది మా ప్రధానంగా మా డిమాండ్ న్యాయమైన సహజమైనటువంటి డిమాండ్ మేమేం బొజ్జమ్మ కొరకలు కోరుతున్నాం ఈ డిమాండ్ కనుక సవరించకపోతే దీనికి అగనిస్ట్గా ఏ కుల సంఘం వాళ్ళైనా లేదా ఏ పార్టీ అయినా లేదా మా కుల సంఘం అయినా కూడా మమ్మల్ని వాడుకోవాలని చూస్తే మాత్రం దానికి సరి అయిన ఆదేశాలను మేము రూపొందించుకొని అంచెలంచెలుగా సందర్భానుసారమైనటువంటి పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము చేస్తున్నాం. అయితే ఇక్కడ జరిగేటువంటి విషయాలు అందరూ మా నేతికైన జాతీయులు అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఒకరి మాట అనాలని కానీ ఒకరితో పడాలని కానీ కాంప్లికేటెడ్ విషయాల్లో
దొరికాడు. అంబేద్కర్ ఐడియాలజీ చాలా ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి ఆవేశం కంటే ఆలోచనకు చేరేటటువంటి సిద్ధాంతాన్ని అమలవుతారు కాబట్టి సప్పుడు చేయకున్నంత మాత్రాన వీళ్ళకి ఏమీ కాదు, నేత కానికంటే చేతకాని వాళ్ళు అనేటువంటిది దాన్ని ఎవరు అనుకొని అలాంటి విస్మరించద్దని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కానీ కుల సంఘాల నాయకుడు కానీ మిగతా దానికి అగ్రహించక పోయి అందరికీ ఈ సందర్భంగా సూచిస్తున్నాం. మేము గ్రామాల వారిగా ఈ వర్గీకరణ జరిగిన కాడికి మేము గ్రామాల్లో పోతే మమ్మల్ని బతకనిత్తలేదు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఈ వర్గీకరణ సంబంధించి. అంటే ఎందుకు మనకు నష్టం జరుగుతుంది, మన పాపులేషన్ ఉంటుంది, దీనిగా మనవాళ్ళు అడుగుతలేరు, వేడూరు అడుగుతలేరు, ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటున్నారు. కాబట్టి మేము ఈ విషయంలో గ్రామ స్థాయి నుంచి మేము సమీకరించి దీనికి కంటే సరిచేసేటువంటి చర్యలు ప్రభుత్వం కానీ లేదా మా సంఘాలు కానీ ఎవరు తీసుకోకపోతే దాన్ని ముందుకొచ్చి మేమే భవిష్యత్తులో గ్రామ స్థాయిని సమీకరించి పెద్ద మొత్తంలో కార్యాచరణ రూపొందించుకొని పోరాటాలు చేయడానికి మేము ఏమాత్రం వెనకాడమని ఈ సందర్భంగా పత్రికా తెలియజేస్తాం.